ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? దేవుని చూడండి, మీ మీద చాలా ప్రేమ కలిగి ఉన్నారు. కనుకనే ప్రతిదినం మీతో మాట్లాడుచున్నారు కదా, నా కుమారుడా భయపడకు, నా కుమార్తె భయపడకు, నేను తోడుగా ఉన్నాను కదా నీకు మేలు చేయుటకు. కనుక ఎందుకు భయపడుచున్నా? పరిస్థితులన్నీ మారును, మేలైనది నీకు నేను అనుగ్రహించెదను. దేని కలత చెందుతున్నావు అని ఓదార్చి ధైర్యపరుస్తున్నారు. ఈ దినము చూడండి, సౌందర్యమైన అందమైన స్థలములన్నిటినీ మీకు చూపిస్తున్నారు కదా. మీ కొరకే నన్ను ఉదయమునే లేపి సిద్ధపరిచి స్థలములకు వచ్చి మైళ్ల కొలది ప్రయాణము చేసి, ఇవన్నీ ఎందుకు? నేను నా గదిలోనే కూర్చొని మాట్లాడవచ్చు కదా, మాట్లాడి వెళ్ళవచ్చు కదా కష్టము లేకుండా. అయితే నా ప్రజలు నేను సృష్టించిన దృశ్యాలు స్థలములన్నిటినీ చూడనిమ్ము. వాటి ద్వారా మనసుకు రమ్యము సంతోషము కలుగును కదా. అవునా? ఈ స్థలము ఎస్టేట్నంతా చూసినప్పుడు సంతోషం కలుగుతుందా మీకు? నేను సూటిగా చూసినప్పుడు చాలా మనరమ్యంగా, చాలా అందంగా, బ్యూటిఫుల్గా ఇందులో ఉన్నది. అందులో వీలైనంత వరకు మీకు చూపిస్తున్నాము. ఇవన్నీ చూసినప్పుడు మీరేమనుకోవాలి? ఇవన్నీ కలుగజేసిన నా దేవుడు ఎంత గొప్పవాడు! దేవా మీకు స్తోత్రములు అని చెప్పండి. ఆయన సృష్టి యొక్క మహత్యము ఎంతో ఆశ్చర్యమైనది. సరే, ఈ దినం దేవుడు మీకొక మాట చెప్పుటకు ఇష్టపడుచున్నారు. ఏమిటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనములో, నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము అని దేవుడు చెప్పుచున్నారు. మనం ఒక మంచి వస్తువు తీసుకుంటే దాన్ని కాపాడుకొనుటకు జాగ్రత్త కలిగి ఉంటాము. చూసారా? ఒక గోల్డులో ఒక వజ్రాల నెక్లెస్ తీసుకున్నారు, ఒక ఉంగరము ఏదో ఒకటి తీసుకుని వస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారా? లేదు. అది ఉంచే స్థలము చాలా భద్రముగా ఉండాలి. దాన్ని కాపాడుటలో జాగ్రత్త కలిగి ఉంటాం కదా. సాధారణమైన వస్తువులా దాన్ని ఉపయోగించము. దాని ధర ఎంతో తెలుసా? అది ఎంత కాస్ట్లీనో తెలుసా? పిల్లలు అజాగ్రత్తతో ఉంచితే తిడతాము. ఏమిటి నువ్వు ఎక్కడ పడితే అక్కడ చైను తీసి పెడుతున్నావు, దాని ధర ఎంతో తెలుసా అని తిడతారు. కనుక కాస్ట్లీ అయినా మనది కాపాడుకొనుటలో జాగ్రత్తగా ఉంటాము. అదేవిధంగా మన ఇంటి చుట్టూ కంచెవేసి కాపాడుకుంటాము. ఈ ఎస్టేట్కు వచ్చాము, చాలా అందంగా ఉన్నది. దీనికి కూడా ఒక భద్రత ఉంచారు. అన్నిటినీ కూడా ఒక దేశమైతే ఆ దేశమును కాపాడుకొనుటకు రాణవముంటుంది, సరిహద్దులను కాపాడుకొనుట. కనుక ఏ వస్తువైనను విలువైనది, జాగ్రత్తగా కాపాడుకుంటాము. దేవుడు చెప్పుచున్నారు, ఇప్పుడు మనల్ని సృష్టించిన దేవుడు, నీవు జాగ్రత్తగా నీ ఆత్మను కాపాడుకొనుము. మన శరీరమును కాపాడుకొనుటలో చాలా జాగ్రత్తగా ఉంటాము. అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దాని కొరకు నడుస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాము, మంచి ఆహారం తింటాము. మంచిది కాపాడుకోవాలి. శరీరం ముఖ్యమే. ఈ శరీరం లోపల ఒక విలువైన ఆత్మ ఉన్నది. ఆ ఆత్మకు సాటిగా ఈ లోకమును ఇవ్వలేమని దేవుడు చెప్పుచున్నారు. అది విలువైనది. ఎందుకు తెలుసా? ఈ ఆత్మే మనిషికి దేవుడు ఇచ్చిన విశేషమైన విలువైన ఒకటి. మృగములకు ఆత్మ లేదు, పక్షులకు ఆత్మ లేదు, మనుషులకు మాత్రమే దేవుడు మనుషుల్ని కలుగజేసి తన శ్వాసను ఊది వానిని జీవాత్మగా మార్చినారని ఆదికాండంలో చదువుతున్నాము. అది దేవుడు మనకిచ్చిన మిక్కిలి విలువైన ఉన్నత నిధి ఆత్మ. ఈ ఆత్మ ద్వారా దేవుడు మనల్ని సంప్రదించి దేవుని రక్షణ సంతోషమును ఆనందమును పొందుకుంటున్నాము. ఆయనను సంప్రదించుటకు మన ఆత్మే చాలా ముఖ్యమైన కార్యము. మన ఆత్మ పరలోకంలో ప్రవేశించబోచున్నది. కనుక ఈ ఆత్మను కాపాడుకొనుటలో నీవు జాగ్రత్త కలిగి ఉండుము. శరీరము నశించి మట్టి కునుక మట్టిలో కలుస్తుంది, ఆత్మ నశించదు. అది తాను అనుగ్రహించిన దేవుని వద్దకు మళ్ళీ వెళ్ళాలి. దాన్ని కాపాడుకొనుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలా విలువైన ఒక వస్తువుని కాపాడుటలో జాగ్రత్త కలిగి ఉంటామో, అందులో లోకములోనే విలువైన ఒకటి దేవుడు మనలో ఉంచిన ఆత్మ. మనము రక్షింపబడినప్పుడు ఆత్మ రక్షణ, మన ఆత్మలో ఆ రక్షణ సంతోషం కలుగును. దానినే ఆత్మరక్షణ అని చెప్పెదము. ఈ ఆత్మ మనము మరణించిన తర్వాత పరలోకంలో దేవుని సమూహంలో వెళ్ళును. కనుక అదే విధముగా ఒక ఆత్మీయ స్థితిలో దేవుని దర్శించును. కనుక ఈ ఆత్మను కాపాడుకొనుటలో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మను ఏది బాధించును అని అడిగితే పాపము. పాపపు మరక పడితే ఆత్మ అంతే.
అది చెడిపోతుంది, సమాధానం పోతుంది, సంతోషం పోతుంది, దేవునితో ఉన్న ఐక్యత పోతుంది, పరలోకమునకు వెళ్ళలేము. కనుక ఈ ఆత్మను పరిశుద్ధతలో కాపాడుకొనుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆత్మకు మరక కలిగించుటకు సాతానుడు జాగ్రత్త కలిగి ఉంటాడు. మన ఆత్మ మీద దాడి చేసి పాపమునకు లోను చెయ్యాలని దాన్ని కాపాడుకొనుట ఎలా అండి అని అడిగితే వేదవాక్యము. మీరు ప్రతిదినము వేదవాక్యమును చదివేటప్పుడు మీ హృదయము ఆ ఆత్మలో పరిశుద్ధత కలుగును. ఈ వాక్యమే ఆత్మను పవిత్రపరిచి కాపాడుకును. ప్రార్థన. ఈ వేదవాక్యము, ప్రార్థన ఈ రెండు తప్పక ఉంటే మీ ఆత్మ భద్రతలో ఉంటుంది. కనుక ఇందులో జాగ్రత్త కలిగి, దేవా, నా ఆత్మను నేను కాపాడుకొనుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. నా ఆత్మ పరిశుద్ధముగా ఉండుటకు వేదవాక్యం ద్వారా పవిత్రపరచుడి, పరిశుద్ధాత్మతో నన్ను కాపాడుడి అని ప్రార్థించారంటే దేవుడు మీకు సహాయము చేయుదురు. కనుక దాన్ని మీరు కాపాడుకున్నట్టుకు ఆయన కృపను అనుగ్రహించును. అలాగే ప్రార్థన చేద్దామా? హృదయంలో చేపెట్టుకుని, దేవా, నాలో మీరు ఉంచినటువంటి విలువైన ఆత్మ కొరకై స్తోత్రములు. ఈ ఆత్మను జాగ్రత్తగా నేను కాపాడుకొనుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. ఏ పాపపు మరక నా ఆత్మలో పడకుండా, సాతాను తీసుకుని వచ్చే పాపములు, ఈ లోక ఇచ్చలు, మరకలు ఏవి కూడా నా ఆత్మలో మరక పడకుండునట్లు నన్ను పరిశుద్ధముగా నా ఆత్మను కాపాడుకొనుటకు సమర్పించుకుంటున్నాను. మీ వాక్యము ద్వారా నన్ను పవిత్రపరచుము. పరిశుద్ధాత్మతో నన్ను పవిత్రపరిచిన నా ఆత్మను కాపాడుకొనుము. ఈ దినము, ప్రతిదినము ఏ శోధన కలిగినను నా ఆత్మలో మరకపడకుండా ఉండునట్లు కృపననుగ్రహించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.